టు ఫిల్మీ ఫోకస్. కార్మిని సెల్వం సినిమా సామాన్యుల జీవితాలను చిత్రీకరించిన అద్భుతమైన కథాత్మక చిత్రం. సముద్రకని ప్రధాన పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ చిత్రం ఆధునిక సమాజంలో డబ్బు, సంపాదన, కుటుంబ బాధ్యతలు, ఆశలు అనే అంశాలను సమర్థవంతంగా మిళితం చేసి అందరినీ ఆలోచింపచేస్తుంది. రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తయారైన ఈ ద్విభాషా చిత్రం మధ్యతరగతి కుటుంబాల సమస్యలను ఎంతో సహజంగా, ఎమోషనల్గా వివరిస్తూ ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిన అనుభవాలను తెరపైకి తీసుకొచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమా లక్ష్మీప్రియ అభినయ, కార్తీక్ కుమార్ వంటి నటీనటుల సహజ నటనతో మరింత ఆకర్షణీయంగా మారింది. సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబం కోసం చేసే త్యాగాలు, ఆధునిక జీవన శైలి పట్ల ఆకర్షణ అన్నీ ఈ చిత్రంలో హాస్యం, భావోద్వేగాల మధ్య సమతూకంగా చూపించబడ్డాయి. ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లోకి వచ్చే ఈ సినిమా ప్రేక్షకులకు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవిత సత్యాలను కూడా బోధించేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సమాజంలోని మధ్యతరగతి వర్గాలు ఎదుర్కొనే రోజువారీ సవాళ్లు ఎంతో లోతుగా చర్చించబడ్డాయి. సముద్రకని యొక్క శక్తివంతమైన డైలాగులు, గౌతమ్ మీనన్ యొక్క సూక్ష్మ నటన, సహనటుల అద్భుతమైన ప్రదర్శనలు ఈ సినిమాను మరుపురాని అనుభవంగా మార్చాయి. కథను సరళంగా, ఆకర్షణీయంగా అందించిన దర్శకుడు రామ్ చక్రి తన దక్షతతో ఈ చిత్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలిపాడు. నిర్మాత అరుణ్ రంగరాజులు ఈ చిత్రానికి అందమైన దృశ్యాలు, సాంకేతిక విలువలు అందించడం ద్వారా మొత్తం అనుభవాన్ని ఉన్నత స్థాయికి చేర్చారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ఆర్థిక, భావోద్వేగ సమస్యలతో సంబంధం కల్పించుకొని ఆనందిస్తారు. ఈ చిత్రం యొక్క సందేశం డబ్బు ముఖ్యమే కానీ కుటుంబం, సంతోషం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేస్తుంది. సముద్రకని యొక్క ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ యొక్క పాత్ర కథకు అదనపు ఆసక్తిని జోడించింది. లక్ష్మీప్రియ అభినయల సహజ భావోద్వేగాలు ఈ చిత్రాన్ని మరింత బలోపేతం చేశాయి. ఈ సినిమా ద్వారా మధ్యతరగతి జీవితాల గురించి లోతైన అవగాహన కలుగుతుంది. కార్మిని సెల్వం సినిమా యొక్క ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు ఇస్తుంది. ఈ చిత్రం సినిమా ప్రేమికులందరికీ తప్పనిసరి వీక్షణగా మారనుంది. కార్మిని సెల్వం సినిమాలోని తెలుగు పాటలు ఎంతో మనోహరంగా, హృదయాన్ని తాకేలా రూపొందాయి. ఈ పాటలు కథాంశంతో సమన్వయం చెంది ప్రేక్షకుల అనుభూతులను మరింత లోతుగా చేశాయి. ఈ పాటలు సినిమా యొక్క ఎమోషనల్ డెప్త్ను పెంచి మరుపురాని ముద్ర వేశాయి. కార్మిని సెల్వం సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను సృష్టించి అపూర్వమైన అంచనాలను పెంచాయి. టీజర్ లో సముద్రకని చెప్పిన శక్తివంతమైన డైలాగులు డబ్బు, సంపాదన, ఆధునిక జీవన విధానాల గురించి ఆలోచనలు రేకెత్తించాయి. ట్రైలర్ మధ్యతరగతి కుటుంబాల సమస్యలను, త్యాగాలను, హాస్యం, ఎమోషనల్ మధ్య చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్ర రహస్యంగా ఉండటం కథపై మరింత ఆసక్తిని కలిగించింది. టీజర్, ట్రైలర్ ద్వారా సినిమా యొక్క థీమ్ స్పష్టంగా తెలిసి వచ్చింది. ఈ ప్రమోషనల్ వీడియోలు సినిమా యొక్క ఎమోషనల్ డెప్త్ను, హాస్య అంశాలను సమర్థవంతంగా ప్రదర్శించాయి. ప్రేక్షకులు టీజర్ చూసి సినిమా గురించి ఎంతో ఉత్సాహం వ్యక్తం చేశారు. ట్రైలర్లోని సన్నివేశాలు ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ బంధాలను హృదయస్పర్శిగా చూపించి అంచనాలను ఉసికొల్పాయి. ఈ వీడియోలు సినిమా యొక్క సామాజిక సందేశాన్ని సమర్థవంతంగా అందించాయి. టీజర్, ట్రైలర్ ద్వారా సినిమా యొక్క ఆకర్షణ మరింత పెరిగి ప్రేక్షకులు థియేటర్ల వైపు ఆకర్షితులయ్యారు. సముద్రకని యొక్క డైలాగ్ డెలివరీ టీజర్ను వైరల్గా మార్చింది. ట్రైలర్ సినిమా యొక్క మొత్తం సారాంశాన్ని చక్కగా సంగ్రహించి అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రమోషనల్ మెటీరియల్ సినిమా విజయానికి బలమైన పునాది వేసింది. టీజర్, ట్రైలర్ చూసిన వారందరూ సినిమా చూడాలని ఆసక్తి చూపారు. ఈ వీడియోలు కథను ఆసక్తికరంగా ప్రస్తావించి ప్రేక్షకుల అంచనాలను ఉన్నత స్థాయికి చేర్చాయి. ఈ అంచనాలు సినిమా రిలీజ్ తర్వాత మరింత నిజమవుతాయని మేకర్స్ ఆశిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమా యొక్క సాంకేతిక నాణ్యతను ప్రదర్శించాయి. ప్రమోషనల్ వీడియోలు ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించేలా ఉన్నాయి. ఈ చిత్రం యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేసింది. టీజర్, ట్రైలర్ ద్వారా సినిమా యొక్క ఎమోషనల్ జర్నీ స్పష్టమైంది. ప్రమోషన్ సినిమా యొక్క సారాంశాన్ని చక్కగా అందించాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామైక్స్.